నమస్కారం. మన దేశంలో అత్యంత సమృద్ధిగా లభించే కాని విపరీతమైన కాలుష్యాన్ని కలిగించే ఒక సహజ వనరును భవిష్యత్తుకు సరిపడా స్వచ్ఛమైన ఇంధనంగా మార్చే ఒక బృహత్తర వ్యూహం గురించి ఈ విశ్లేషణలో మనం మాట్లాడుకోబోతున్నాం. అదే సిన్ గ్యాస్ లేదా సింథటిక్ గ్యాస్. ఇదేదో చిన్న ప్రత్యామ్నాయమనుకుంటే పొరపాకే. స్వచ్ఛమైన ఇంధన స్వాతంత్ర్యం వైపు మన దేశం వేస్తున్న ఒక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్ ఇది. ఈ ఇంధన పరివర్తనను ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటోందో చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అక్షరాల 37,500 కోట్ల రూపాయలు. అవును, బొగ్గును గ్యాస్గా మార్చే ఈ కోల్ గ్యాసిఫికేషన్ విధానాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల క్యాబినెట్ ఆమోదించిన భారీ ఇన్సెంటివ్ ఇది. ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఇది మన ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేయబోతోందని మనకు ఇట్టే అర్థమైపోతోంది. అయితే ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా మన ముందున్న ఇంధన డైలమా లేదా సంక్షోభం గురించి, ఆ తర్వాత అసలు సిన్ గ్యాస్ అంటే ఏంటి, దాని వెనుకున్న వ్యూహాత్మక మార్పు, దాని ప్రయోజనాలు, చివరగా వాస్తవ ప్రపంచంలో దీనికి ఎదురయ్యే సవాళ్ల గురించి ఒక లాజికల్ ఆర్డర్లో చూద్దాం. సరే, ముందుగా మొదటి అంశం ది ఎనర్జీ డైలెమా. అంటే మనకున్న వనరులకి బయటి దేశాలపైన మనం ఆధారపడటానికి మధ్య ఉన్న పరిస్థితి గురించి చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద ఐరనీ ఉంది. అదేంటంటే, ఒకవైపు మన దేశంలో బొగ్గు నిలువలకు కొదవే లేదు, అపారంగా ఉన్నాయి. కానీ కర్బన ఉద్గారాలు, కాలుష్యం అనే భయంతో ఆ బొగ్గును మనం పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నాం. దానికి పూర్తి విరుద్ధంగా మన రోజువారీ ఇంధన అవసరాలైన చమురు, గ్యాస్, అలాగే ఎరువుల తయారీకి కావలసిన యూరియా, అమ్మోనియా కోసం విదేశాలపై భారీగా ఆధారపడుతున్నాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. వేరే దేశాలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈపాటికే మనకు అర్థమైంటుంది. పశ్చిమాసియాలో అంటే మిడిల్ ఈస్ట్లో ఇటీవల జరిగిన సంక్షోభాలే దీనికి పెద్ద ఉదాహరణ. అక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మనకు కావలసిన అత్యవసర దిగుమతుల సరఫరా ఆగిపోతుంది, ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఈ పరిస్థితి దేశ భద్రతకు ఏమాత్రం సేఫ్ కాదుగదా. ఈ సంక్షోభానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెదకాలి కదా. అదే రెండవ అంశం. అసలు సిన్ గ్యాస్ అంటే ఏంటి, దీని వెనకున్న కెమిస్ట్రీ ఎలా పనిచేస్తుంది? సరే, దీన్ని కాస్త వివరంగా చూద్దాం. ఇందాక చెప్పుకున్న ప్రాబ్లంకి కోల్ గ్యాసిఫికేషనే ఒక అద్భుతమైన సొల్యూషన్. అంటే బొగ్గును సాధారణంగా కాల్చేయకుండా ఒక ప్రత్యేకమైన రసాయన ప్రక్రియ ద్వారా వాయువుగా మార్చడం అన్నమాట. ఇలా తయారైన ఆ సింథటిక్ గ్యాస్నే మనం ముద్దుగా సిన్ గ్యాస్ అని పిలుస్తాం. అంటే నల్లగా ఉండే కాలుష్యకారక బొగ్గును స్వచ్ఛమైన వాయువుగా మార్చే ఒక సూపర్ టెక్నిక్. ఇది వినడానికి ఏదో సంక్లిష్టమైన సైన్స్ ఎక్స్పెరిమెంట్లా అనిపించవచ్చు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇదొక హై ఇంటెన్సిటీ రెసిపీ లాంటిది. ముందుగా బొగ్గుకు అత్యధిక ఉష్ణోగ్రతలు జోడించాలి. తర్వాత భారీ పీడనం అంటే హై ప్రెషర్ అప్లై చేయాలి. మూడవది, కేవలం చాలా కొద్ది పరిమాణంలో మాత్రమే ఆక్సిజన్ని పంపాలి. ఈ ఖచ్చితమైన రెసిపీ ఫాలో అయితేనే ఆ బొగ్గులో దాగి ఉన్న అసలైన మ్యాజిక్ బయటకొస్తుంది. మరి ఈ మేజిక్ రెసిపీ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఈ చార్ట్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తయారైన ఆ సిన్ గ్యాస్లో సగానికి పైగా కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. ఆ పెద్ద భాగాలవే. వాటితో పాటు కొంత కార్బన్ డయాక్సైడ్, అలాగే చాలా చిన్న పరిమాణంలో మీథేన్, నీటి ఆవిరి లాంటివి ఉంటాయి. ఈ స్పెషల్ మిక్చరే మన ఇంధన భవిష్యత్తుకు ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. ఎప్పుడో మూడవ అంశానికి వద్దాం. ఈ సైన్స్ వెనక దాగున్న వ్యూహాత్మక మార్పు. ఇది దశాబ్దాల కృషి. ఈ కోల్ గ్యాసిఫికేషన్ ఆలోచన ఈనాటిది కాదు సుమా. 1950ల నుంచే దీనిపై సీరియస్ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే విదేశాలపై భారం తగ్గించుకోవడానికి 2020లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ను లాంఛనంగా ప్రారంభించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన గతానికి, భవిష్యత్తుకు మధ్య ఉన్న ఒక బలమైన వారధి. ఎందుకంటే 2070 నాటికి నెట్ జీరో దేశంగా అవతరించాలన్న మన భారీ టార్గెట్కి ఇది ఒక పెద్ద స్టెప్పింగ్ స్టోన్. ఇక నాలుగవ అంశం, ఈ సిన్ గ్యాస్ వల్ల అసలు మనకొచ్చే లాభాలేంటి, భవిష్యత్తుకి ఇది ఎలా పవర్ ఇవ్వబోతోంది? ఇక్కడే అసలు కిక్కిచ్చే విషయం ఉంది. దీనివల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనమేంటంటే కరెంట్ ఉత్పత్తి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో వాడే టర్బైన్లకు ఈ సిన్ గ్యాస్ చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనంగా పనిచేస్తుంది. అంటే విదేశాల నుంచి అత్యంత ఖరీదైన గ్యాస్ కొనాల్సిన పనేలేదు. మన దేశీయ వనరులతోనే చాలా చౌకగా మన ఫ్యాక్టరీలకు, ఇళ్లకు పవర్ సప్లై చేసుకోవచ్చు.
ఇది ఎంత అద్భుతంగా పనికొస్తుందంటే ఈ సిన్ గ్యాస్ నుంచి వచ్చే ఉప ఉత్పత్తులు మన జీవితంలోని ప్రతి రంగాన్ని ఎలా టచ్ చేస్తాయో ఇక్కడ చూడొచ్చు. పవర్, ట్రాన్స్పోర్ట్ రంగానికి బ్లూ హైడ్రోజన్ వస్తుంది, అలాగే మన వ్యవసాయానికి ప్రాణమైన యూరియా తయారీకి అమ్మోనియా దొరుకుతుంది. వంట ఇంధనంగా వాడటానికి మిథనా, ఇక మన ఎల్పీజీ సిలిండర్ల దిగుమతులను భారీగా తగ్గించడానికి డైమిథైల్ ఈథర్ అంటే డిఎంఈ, ఇలా ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమే. ఇదంతా కేవలం పారిశ్రామిక స్థాయిలోనే కాదు, ఉన్నత స్థాయి ఇంధన విధానాలను నేరుగా మన ఇంట్లోని వంటగదులకు, అలాగే రైతుల పొలాలకు ఎలా కనెక్ట్ చేస్తోందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. విదేశీ ఎల్పీజీ, ఎరువుల భారం తగ్గితే దేశంలో నిత్యావసరాల ధరలు అదుపులో ఉంటాయి కదా. అంటే మనం మాట్లాడుకున్న ఈ సైన్స్ నేరుగా సామాన్యుడికి, రైతన్నకు లబ్ధి చేకూరుస్తుందన్నమాట. అయితే ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ 5వ అంశం గురించి కూడా ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. అదే సవాళ్లు మరియు భవిష్యత్తు. వాస్తవ ప్రపంచంలో మనకు ఎదురయ్యే అవరోధాలు. కాగితం మీద ఎంత బాగున్నా రియాలిటీలో మన ముందున్న అతిపెద్ద సవాల్ మన బొగ్గే. అసలు విషయమేంటంటే, మన దేశంలో దొరికే బొగ్గులో సహజంగానే బూడిద శాతం చాలా ఎక్కువ. దీన్నే హై యాష్ కంటెంట్ అంటారు. బూడిద ఎక్కువగా ఉంటే ఆ గ్యాసిఫికేషన్ ప్రక్రియ మనం అనుకున్నంత స్మూత్గా జరగదు. ఇలాంటి నాసిరకం బొగ్గు నుంచి సిన్గ్యాస్ తీయడం టెక్నికల్గా ఒక పెద్ద తలనొప్పి లాంటిది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ప్రాజెక్ట్ను నిజంగానే పర్యావరణహితంగా అంటే గ్రీన్గా మార్చాలంటే దానికి మనం కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ అంటే CCUS అనే అత్యంత అధునాతన టెక్నాలజీపై ఆధారపడక తప్పదు. వాతావరణంలోకి వెళ్లే కార్బన్ను అప్పటికప్పుడే ఒడిసిపట్టి భద్రంగా దాచే ఈ ఖరీదైన, సంక్లిష్టమైన టెక్నాలజీ లేకుండా మన నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యం. ఇక ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలంటే ఊహించని స్థాయిలో మూలధన పెట్టుబడి అవసరం. మనం మొదట్లో చెప్పుకున్న ఆ 37,500 కోట్ల సబ్సిడీ కేవలం ఒక పునాది రాయి మాత్రమే. దీన్ని ఒక పర్ఫెక్ట్ మోడల్గా నిర్మించాలంటే ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగం నుంచి కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు రావాలి. కాబట్టి ఫైనల్గా మనం ఒక్కసారి సీరియస్గా ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలకు అయ్యే ఆకాశాన్నంటే ఖర్చులు, అలాగే మన బొగ్గులో సహజంగానే ఉండే బూడిద శాతం సృష్టించే భౌతిక పరిమితులు, ఇవన్నీ దాటుకుని 1950ల నాటి ఈ కలను 2070ల నాటి నెట్ జీరో వాస్తవికతగా మార్చగలమా? అపారమైన ఆర్థిక లాభాలకు, కఠినమైన పర్యావరణ వాస్తవాలకు మధ్య జరిగే ఈ ప్రయాణంలో అంతిమంగా మనం ఎంతవరకు సక్సెస్ అవుతామనేది భవిష్యత్తే నిర్ణయించాలి. ఈ విశ్లేషణను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.